మీ మీద సడన్గా ఒకరోజు ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అవడానికి సడన్గా మీరు ఆ రోజు పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. సరే తర్వాత వస్తారు, ఈడీలో ఏం దొరకపోయిన తర్వాత దాదాపు 2 రోజులు 3 రోజులు ఈడీ మొత్తం అంతా సెర్చ్లు చేస్తారు. తర్వాత దాని గురించి కనీసం ఈడీ క్లారిఫికేషన్ కూడా ఇవ్వదు. ఆ తర్వాత అనుకోకుండాను ఇంకో రూపంలోనూ అదానిని కలుస్తారు, హాయ్ చెప్తారు. తర్వాత అసలు ఎక్కడ ఈడీకి సంబంధించిన ఫర్దర్ ఎంక్వైరీ వినిపించదు. ఏంటి స్టోరీ వెనక రహస్యం? సార్ మీకు ఈరోజు ఈటీవీ ముందు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈడీ రైడు నా ఇంటి మీద జరగలేదు. వెరీ క్లియర్గా చెప్తానండి. నా ఇల్లు నేను ఉండేది ఇప్పుడు అప్పా జంక్షన్లో ఉంటున్నా. గతంలో నేను ఎక్కడైతే జుబ్లీ హిల్స్ ఇంట్లో ఉంటున్నో అక్కడ నా కూతురు అల్లుడు ఉంటున్నారు. ఎంపీ రఘురామరెడ్డి గారి కొడుకు నా కూతురు ఉంటున్నారు. ఆ ఇంటికి ఈడీ వచ్చారు. అదే రకంగా రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఒక సూపర్వైజర్ ఇంటి దగ్గర ఈడీ రైడ్ అయింది. ఈ 2 ఇళ్ళు తప్ప ఈడీ రైడు నా ఇంటి మీద జరిగిందనేది అవాస్తవము. రెండో పాయింట్, ఏదైతే ఈడీ దగ్గర సోకాళ్ళు ఈ మాజీ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన వేల కోట్ల రూపాయలు లెక్క పెట్టడానికి వందలాది కౌంటింగ్ మిషన్లు లోనకు పోయాయి. లెక్క పెట్టి వాళ్ళు చెమట్లు గారాయి. కనీసం మాట్లాడటానికి జనం నమ్మాలి కదా సార్. నిజంగా దొరుకుంటే ఈడీకి ఏదన్నా ఒక పేపర్ దొరుకుంటే డెఫినెట్గా వాళ్ళు డిస్ప్లే చేసి వెళ్తారు సార్. డిస్ప్లే చేసి వెళ్ళకపోతే, ఓపెన్గా ప్రజల ముందు పెట్టి వెళ్ళకపోతే దాన్ని ఏం అర్థం చేసుకుంటావు నువ్వు? నాకు తెలిసి ఒక ఈడీ కేసులో ఎటువంటి అప్డేట్ ఇవ్వండి మీ ఇంట్లో, అంటే మీ కూతురు ఇంట్లో ఏమీ దొరకలేదు కాబట్టి అప్డేట్ దొరకలేదన్నా చెప్పాలి. దానికి నేను బాధ్యత అవుతున్నా. మన ఇద్దరిలో ఏంటి ఆ మాయ ఏం చేశారు? అంటే కోహినూరు హోటల్లో విజిట్ కారణమా, ఇంక వేరే రీజన్? ఈడీ ఎపిసోడ్ జరిగిన 15 రోజులు 16 రోజుల తర్వాతనో నేను అదానీకితో ఎదురుపడటం జరిగింది. ఈ లోపల 15 రోజులు 16 రోజులు ఏదన్నా ఒక ఎపిసోడ్లో ఏదన్నా పేపరో ఇతరత్రో దొరికితే వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉంటారా? కానీ మీరు ఇంత వ్యాపారాలు చేస్తుంటారు, మీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, కనీసం ఏం దొరకపోవడం ఏంటి? ఏదో ఒకటి దొరకాలి. అసలు ఏమైనా ఉంటేగా సార్. మొత్తం నన్ను ఆ సంవత్సరం 4 సంవత్సరాల్లో నాకేసా. అదన్నవాడు పూర్తిగా నన్ను నాకేసా. పాత గవర్నమెంట్లో మీరు చూడలేదా? మీ దగ్గర నాకు ఘోష చాలా చెప్పుకున్నా కదా. చెప్పారులే, కానీ మరి అవన్నీ బయటికి రావాలి కదా. ఏంది అంటే బయటపడేది ఏ రకంగా నన్ను పించి చేయాలో, ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టాలో ఏడా వదిలిపెట్టలేదు సార్. సో ఇప్పుడు మీరు క్లీన్ చిట్తో ఉన్నారంటారు. క్లీన్ చిట్ అని నేను అనను, ఈడీ డెఫినెట్గా ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత నేను క్లీన్ చిట్ అంటాను. ఎస్, ఈ సందర్భం ముందే నేను క్లీన్ చిట్ నాకు వచ్చింది, క్లీన్ చిట్ రాలేదు, వాళ్ళలాగా నేను తొందరపడి ఏ మాట స్లిప్ అవ్వను. ఓకే, నేను ఈ సందర్భంగా ఒక విషయం మాట్లాడతా, తర్వాత ఈ టాపిక్లోకి మళ్ళీ వస్తా. రేవంత్ రెడ్డి బావమరిదికి అమృత్ స్కీమ్లో 7,000 కోట్ల రూపాయల టెండర్లు అప్పనంగా కట్టబెట్టారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. దీని మీద ఆయన చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలోకి నేను వెళ్ళను, అవునా కాదా? సార్, గౌరవ మాజీ మంత్రివర్యులు ఏదైతే దీని మీద వాళ్ళు ఆరోపణ చేయటంతోనే ఫస్ట్ ప్రెస్ మీట్ నేనే పెట్టాను. దీనికి సంబంధించి అసలు ఏదైతే అమృత స్కీము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది 8,888 కోట్ల వర్క్లో స్కామ్ జరిగిందన్నది వారి అభియోగం. మీది 8,800 కాదు, ఇంకా 88 కోట్లు ఉన్నాయి దానికి. అసలు ఈ 8,888 కోట్ల ఫిగరు నువ్వు చూపి అని నేను ఒక ఛాలెంజ్ ఇసిరాను. అది పచ్చి బూటకం. 4,300 4,600 ఎగ్జాక్ట్లీ ఫిగర్ నేను మిస్ అయ్యాను. అరౌండ్ బిలో 5,000 క్రోర్స్కి సంబంధించింది ఆల్ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్ కలిసింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అమృతలో శాంక్షన్ అయింది. ఆనాటి ప్రభుత్వంలోనే టెండర్లు అయినాయి. ఆనాటి ప్రభుత్వంలో టెండర్లు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లలో కరెక్ట్గా ఎక్సెస్లో ఇచ్చారని వివిధ రీజన్స్ చేత ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు అయితే ఆనాటి ప్రభుత్వం వాల్యూ కంటే కూడా ఇందిరమ్మ రాజ్యంలో లెస్కి టెండర్లు వచ్చాయి. లెస్కి టెండర్లు వచ్చిన తర్వాత మిగతా స్టోరీ నేను చెబుతాను. లెస్కి టెండర్లు వచ్చిన తర్వాత ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ నుంచి మెడలు వంచి ఏదైతే క్వాలిఫికేషన్ లేని రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కంపెనీకి మొత్తం ఆ కాంట్రాక్ట్ అంతా వెళ్ళేలాగా చేశారు అనేది మీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కానీ చేస్తున్న ఆరోపణ అది. ఇక్కడ
మెడల వంచి సృజన రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీయో లేకుంటే రేవంత్ రెడ్డి గారి బావమరిదనో ఇవ్వలేదు. సృజన రెడ్డి కంపెనీ కంపెనీ నేమ్ ఏదో ఉంటుందో అది కూడా ఆ బిడ్ చేసిన దాంట్లో ఒక పార్ట్నరు. ఆ పార్ట్నర్కి తన షేరుకు సంబంధించి సుమారుగా 300-400 crores వాల్యూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ ఫిగర్ గుర్తులేదు నాకు. ఆ ఫిగర్కి సంబంధించినదే అతనికి ఎలిజిబుల్ ఉంటుంది. రెండోది ఏదైతే ఉంటుందో సోకాల్డ్ ఈ సృజన రెడ్డి అనేవాడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి సొంత బావమరుదులు నాకు తెలిసి లేరు. సొంత కజిన్ టైప్. ఏదైతే ఈ సృజన రెడ్డి అనే ఏదైతే క్యాసెట్ పెట్టారో మీ మీద ఓడిపోయిన ఉపేందర్ రెడ్డి గారికి సొంత అల్లుడు వాట్ ఎవర్ అల్లుడు సేమ్. కానీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సార్ ఇదే ఉపేందర్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, వ్యాపారాలకి బంధుత్వాలకి సంబంధం లేదు, నా అల్లుడు మొదటి నుంచి కాంట్రాక్టరు, నా అల్లుడు సంబంధం రేవంత్ రెడ్డికి సంబంధం లేదని ఇదే ఉపేందర్ రెడ్డి తలకాయ ఉండి మాట్లాడుతున్నారో లేదో మా వాళ్ళకి తెలియదు అని బీఆర్ఎస్ వాళ్ళ నాయకుల్ని కామెంట్ చేస్తూ ఇదే ఉపేందర్ రెడ్డి ప్రెస్ ముందు మాట్లాడాడు. సో అంటే నువ్వు ఒక నింద మోపేటప్పుడు అసలు టెండర్లు సిస్టము ఏంటో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ఎట్లా? సో